ప్యారిస్ కమ్యూన్ చరిత్రను చాలా క్లుప్తంగా చిత్రిస్తుంది ఈ రష్యన్ సినిమా. కానీ ఈ చారిత్రక ఘట్టాల్ని చాలా వివరంగా చర్చిస్తాడు పీటర్ వాట్కిన్స్ అనే బ్రిటిష్ దర్శకుడు తన లా కమ్యూన్ ప్యారిస్ 1871 అనే ప్రయోగాత్మక సినిమాలో. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా 5 గంటల 45 నిమిషాల నిడివితో 2 భాగాలుగా ఉంటుంది. కొంత డాక్యుమెంటరీలా, కొంత ఫిక్షన్లా ఉంటుంది. గతానికి వర్తమానానికి లింక్ కలుపుతూ చర్చలు ఉంటాయి. ప్యారిస్లోని ఒక మూతపడ్డ ఫ్యాక్టరీలో ఈ సినిమాను చిత్రించారు. తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా కాబట్టి ఆకర్షణీయమైన సెట్టింగులేమీ ఉండవు. కానీ చారిత్రక వాస్తవాల పరిశోధన సినిమా పొడుగునా మనకు కనిపిస్తుంది. ప్యారిస్ శ్రామికుల నుండే 220 మందిని నటులుగా ఎంచుకున్నారు. వీరిలో 60% మందికి నటనానుభవమే లేదు. సినిమా టీంతో పాటు ఈ నటీనటులు కూడా ప్యారిస్ కమ్యూన్ చరిత్రను రీసెర్చ్ చేశారు. ఇప్పటి కార్మికులు అప్పటి పూర్వీకుల చరిత్రను రీసెర్చ్ చేసి తెలుసుకోవడం సినీ నిర్మాణ కాలంలో జరిగిన ఒక గతితార్కిక ప్రక్రియ.